నంద్యాల మున్సిపాలిటీలోని కొంతమంది అవినీతి అధికారులు సిబ్బంది అవినీతి అక్రమ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ మాదిరి అవినీతికి పాల్పడుతున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ ఆర్చి దగ్గర నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీని ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు కొంతమంది అవినీతి సిబ్బంది కలిసి భ్రష్టు పట్టిస్తున్నారని, ఏ ఫైలు ముందుకు వెళ్లాలన్నా ఏ డాక్యుమెంట్ బయటికి రావాలన్నా డబ్బుతో ముడిపడి ఉందని, డబ్బే ప్రధానంగా కొంతమంది నంద్యాల మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగులా మారి డబ్బులు దోచుకుంటున్నారని, ఇటువంటి అవినీతి అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, నంద్యాల అసెంబ్లీ నాయకులు అబ్దుల్ కలాం మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ కేవలం డబ్బు సంపాదన ప్రధాన లక్ష్యంగా నంద్యాల ప్రజలను దోపిడీ చేస్తున్నారని, ఇటువంటి అవినీతి అధికారులపై కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గత 15 సంవత్సరాల నుండి నంద్యాల మున్సిపాలిటీలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, కానీ దీనిపై ఎటువంటి చర్యలు లేకపోవడం బాధాకరమని తెలిపారు. నంద్యాల మున్సిపాలిటీలోని అవినీతి అక్రమాలను అంతం చేయడమే ఎస్డిపిఐ లక్ష్యమని, ఇప్పటికీ ప్రభుత్వం మేలుకొనకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ కోశాధికారి హనీఫ్, అసెంబ్లీ నాయకులు ఫాసిల్ దేశాయ్, మసీద్ ఖాన్, కరీముల్లా, రిజ్వాన్ ఆలం తదితర నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ డాక్యుమెంట్ ముందు కదలాలన్నా, ఏ ఒక్క మున్సిపాలిటీలో ఒక నంద్యాల వాసి పని జరగాలన్నా డబ్బు 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 లేనిదే చిన్న ఫైల్ ముందు కదలదు, డబ్బు లేనిదే చిన్న పేపర్ ముక్క కూడా బయటికి రాదు. ఈ విధంగా ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేసి ప్రతి దానికి ఒక అమౌంట్ పెట్టేసి ఈ విధంగా కలెక్షన్ వసూలుకొని వీళ్ళు బ్యాగులు సర్దుకుంటున్నారు. బయట పబ్లిక్ లో ఒక టాక్ ఏమంటే, దీనికి ఈ మున్సిపల్ కమిషనర్ ని ఒక చంద్రుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, ప్రస్తుతం ఉన్న సూర్యుడు ఈ కమిషనర్ నడిపిస్తున్నారని టాక్ బయట ఉంది. ఎందుకంటే మా ఆయన కూడా నెక్స్ట్ రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లలో 1.5 year ఎలక్షన్ ఉన్నాయి. కౌన్సిలర్ ఎలక్షన్ లో దీనికి మా మనిషి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేరు. వీళ్ళు ఎంతసేపు కూడా డబ్బులు తీసుకునేదే కానీ ఇచ్చేది లేదు. దానికోసమే వీళ్ళు మున్సిపల్ కమిషనర్ ఒక ఎజెండా అప్పగించారు. మీరు మున్సిపల్ కమిషనర్ గా మరి మున్సిపల్ సిబ్బంది మీరందరూ కలిసి నెక్స్ట్ ఇయర్ కౌన్సిలర్ ఎలక్షన్ లో మాకు కావాల్సిన డబ్బులు మూటలు మీ నుంచే రావాలని అన్నారని దాని మీదనే వీళ్ళు పనిచేస్తున్నారని పెద్ద ఆరోపణ ఉంది. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఆరోపణ మీద మీరు క్లారిఫై కూడా ఇవ్వాలి. డబ్బు మీద ఆశపడి డబ్బు తీసుకొని పని చేయకుండా మరి డబ్బులు ఇచ్చినా కూడా పని చేయని వాళ్ళు ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో కూర్చున్నారు. ఈ నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అక్రమాలని మీరు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో ప్రతి సందులో వీరి అవినీతిపై ప్రజల్లో వెళ్తాము, ప్రజల చేతనే మిమ్మల్ని ప్రశ్నిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే సంవత్సరం కొన్ని ఇంకా మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఇటువంటి మనము ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ మున్సిపల్ కౌన్సిల్ లో కూర్చుంటే ఈ అవినీతిని అరికట్టవచ్చు. కానీ అక్కడైతే ఎటు చూసినా అందరూ కలిసిపోయి నీదింత నాదింత అన్నట్టు దోచుకుంటున్నారు. కాబట్టి నంద్యాల ప్రజలు కూడా మీరు కూడా దయచేసి ప్రశ్నించే గొంతుకను మున్సిపాలిటీకి పంపించండి. మీ హక్కుల కోసము మరి మీకు రావాల్సిన దానికోసం ప్రశ్నిస్తే అక్కడ మీ పనులు జరుగుతాయి. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వము వెంటనే ఈ నంద్యాల మున్సిపల్ కమిషన్ కేవలం ఇతని మీద విచారణ జరిపి మరియు ఇతని అవినీతి భాగం మీద చర్యలు తీసుకొని అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మరియు ఈయన సస్పెండ్ చేసి అక్కడ మున్సిపల్ సిబ్బందికి సిగ్గు వస్తుంది, వాళ్ళు సరిగ్గా ప్రజల కోసం పనిచేస్తారు. లేకుంటే అందరూ దొంగలే, అందరూ దోచుకోవడం మాత్రం నంద్యాల మున్సిపాలిటీ తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జై ప్రజాధనము ప్రజలు తినక మీకు పన్నుల రూపంలో కుళాయి పన్ను, ఇంటి పన్ను మరియు ఇతర పన్నుల రూపంలో మీకు కట్టిన ప్రజాధనాన్ని మీరు ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టాల్సింది పోయి అవినీతి అక్రమాలపై ఏ ఫైళ్లు కదలాలన్నా ఏది చేయాలన్నా మీరు అవినీతి లేకుండా ఈరోజు కార్యక్రమాలు చేయడం లేదు. దౌలత్ ఖాన్ విషయంలో కూడా అతనికి సంబంధించిన ఫైళ్లు కూడా ముందుకు పోవడం కోసము ఇద్దరు సిబ్బంది వాటిపై ఏదో ఒకటి ఇస్తేనే కానీ మేము ఆ ఫైళ్లు ముందుకు జరపనీయము, మీకు ఇవ్వము అని వారికి సతాయించడం ద్వారానే ఆయన
గుండెపోటుతో అక్కడ మరణించడం జరిగింది. దానిపై కూడా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ ఎటువంటి స్పందన లేదు. ఎన్ని ఫండ్స్ వచ్చినా ఏదో ఒక రూపంలో ఈ విధంగా ఖర్చు చేసినామని ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఖర్చు చేయడం చాలా దుర్మార్గం. మేము ఈ రోజు ఎస్టేట్ పనులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఆలోచన రాకుండా ముందు వరుసలో అభివృద్ధి చేసి చూపించాలని మేము ఎస్టేట్ పనులను కోరుకుంటున్నాము. అది ఇదే కనుక ప్రతిసారి అవినీతి బయటికి వస్తే ఇదే వంతుల కార్యక్రమం చేపడతామని మేము హెచ్చరిస్తున్నాము.